అందరికీ అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలి మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్నింగ్ అయితే రెడీ అయిపోయాను. సో పాపను కూడా రెడీ చేసేసాను. తను స్కూల్కి వెళ్తుందంట, తన మాటల్లోనే విందరు. కానీ ఇంకా కార్తిక్ అయితే స్కూల్కి వెళ్ళిపోయాడు. 7:30 కల్లా దోసెస్ అయితే వేసి పెట్టేశాను. ఇంకా కుకింగ్ అయితే స్టార్ట్ చేస్తాను. ఇప్పుడు ఏం కర్రీ వండుతున్నాను ఏంటని అయితే షేర్ చేస్తాను. మార్నింగ్ టు ఈవినింగ్ ఒక చిన్న మినీ వ్లాగ్ అని చెప్పొచ్చు. ఇంకా ఎక్కువ సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి పిల్లలకి కోకోనట్ వాటర్, సబ్జా వాటర్, జ్యూసెస్, లిక్విడ్స్ ఇలాంటివి అయితే ఎక్కువ ఇస్తున్నాను. అండ్ బర్త్డే షాపింగ్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. సో ఫైనల్లీ ఫస్ట్ అయితే నేను రైస్ అయితే ఇప్పుడు మార్నింగ్ కుక్ చేసేస్తాను. ఇంకా పాలు కూడా కాచేసాను. వంకాయలు అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయండి. మమ్మీకి వంకాయ ఫ్రై చేద్దామని నేనైతే ఇంకా ఆనియన్స్, టమాటోస్, క్యాప్సికమ్, పొటాటోస్ ఇవన్నీ కట్ చేసుకున్నాను. ఎప్పటి నుంచో మా వారు అడుగుతున్నారు క్యాప్సికమ్ పొటాటో కర్రీ అని. ఇంకా కాకరకాయలు కూడా కట్ చేసి పెట్టేసుకున్నాను. ఇంకా తర్వాత వచ్చి ఇంకా బర్త్డే షాపింగ్కి వెళ్దాం అనుకున్నాం కదా. యాక్చువల్లీ మా వారు ఉప్పాడు పట్టు సారీ తీద్దాం అనుకున్నారు. బట్ నేను అంత ఇంట్రెస్ట్ చూపించలేదు. డ్రెస్సెస్ అయితే తెచ్చుకున్నాను. ఇంకా పాపకి ఎలానో వెళ్ళాం కదా అని నేను డ్రెస్సెస్ తీసాను. కొంచెం 3 టాప్స్ అయితే తీసుకున్నాను. వైట్ అయితే చాలా ఇష్టం, బట్ ఎక్కువ పని చేయడం వల్ల వైట్ అనేది ఎక్కువ ప్రిఫర్ చేయను. బట్ ఈసారి ఏదైతే అది అయిందని చెప్పేసి తీసుకున్నాను. ఇంకా మొన్న బావ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మా సిస్టర్ ఆయిల్ రాసుకున్నాను నేను, ఆల్మండ్ ఆయిల్. చాలా మంచిగా అనిపించింది, రిఫ్రెష్ అనిపించింది మైండ్ అంతా కూడా. అందుకే పాపకి నాకు అని చెప్పేసి తీసుకున్నాము. న్యాచురల్ ఆయిల్లో యూస్ చేసి కలుపుదామని. ఇంకా మా వారికి ఒక షర్ట్ కూడా తీసుకున్నారు. ఇంకా మా మమ్మీ అయితే కాటన్ శారీస్ అయితే తీసుకున్నారు. కుదిరితే ఈ శారీ కట్టుకుందాం అనుకుంటున్నాను. ఏ శారీ కట్టుకుంటానో గెస్ట్ చేసి చెప్పేయండి, కమెంట్ చేస్తే. రిటర్న్ గిఫ్ట్స్ కూడా ఉంటాయి, చూసుకోండి మరి మీ ఇష్టం. తర్వాత ఆల్రెడీ ప్లానింగ్లో కూడా ఉన్నాను. ఇంకా శనక్కాయలు మా మమ్మీకి ఇష్టమని మా చెల్లి అయితే తీసుకొచ్చారు. మార్కెట్లో మా అమ్మమ్మ వాళ్ళ తమ్ముడు కనిపించారు. నిజంగా చాలా ప్రేమగా మాట్లాడతారు ఆ తాతగారు. ఆకుకూరలు ఇచ్చారు. ఇంకా చెల్లి అయితే వాడపల్లి నుంచి నాకెంతో ఇష్టమైన కనకాంబరాలు కూడా తీసుకొచ్చింది. అది కూడా మీతో షేర్ చేస్తున్నాను. ఇకపోతే అందరూ అన్ని పనులు చేశారు. ఇక మా అమ్మ కూడా చక్కగా అల్లుడికి వేసిన దాంట్లో ఒక 2-3 నాకు తినిపించేసింది. అంతా అయిపోయిన తర్వాత చాలా డేస్ అయింది మమ్మీ ఇలా మాట్లాడుకుని, మనమంటే ఎలాగో మాట్లాడుకుంటున్నాం కదా అని చెప్పేసి ఫోన్ పెట్టేశారు మా మమ్మీ అయితేని. చాలా ఇయర్స్ అయిందండి మా మమ్మీ ఇలా నాకు ఫోన్ పెట్టడం. ఎందుకంటే ఇంకా మనమే పెట్టేసుకుంటున్నాం కదా, JSVKUC ఇవన్నీ రాసేసారు ఫ్యామిలీ నేమ్స్ అన్నీ. ఇంకా ఫైనల్లీ ఫోన్ కూడా చాలా బాగా పండింది. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.